బీర్బల్ తెలివి. బీర్బల్స్ ఇంటెలెక్ట్. అక్బర్ చక్రవర్తికి కథలంటే చాలా ఇష్టం. మరియు అతను ప్రతిరోజూ దర్బార్లో సభికులచే కథలు చెప్పించుకునేవాడు. మరియు చాలా ఓపికగా వినేవాడు. ఎంపరర్ అక్బర్ was very fond of stories and used to get the stories narrated in the darbar every day and listen very patiently. కానీ కొన్నిసార్లు కథ చాలా త్వరగా ముగియడం అక్బర్కి నచ్చలేదు. ఇంకా ఇంకా అని అడిగేవాడు. ప్రభూ, కథ అయిపోయింది అని చెబితే కోపం వచ్చేది. But sometimes Akbar did not like the ending of the story too soon. He used to ask more. He used to get angry if said, Lord, the story is over. ఒకరోజు కథ ఇక చాలు అనే వరకు కథ చెప్పగలిగిన వారికి 1000 బంగారు నాణేలు ఇస్తానని ప్రకటించాడు. అది విని చాలామంది వచ్చి అక్బర్కి కథ చెప్పడానికి ప్రయత్నించారు. One day, he announced that he would give 1,000 gold coins to anyone who could tell the story until the story is enough. కొంతమంది కొన్ని రోజులు కథ చెప్పినా చివరికి అక్బర్ ఇంకా ఇంకా అంటూ అడగడంతో ఇక లాభం లేదని భావించి వెళ్ళిపోయేవారు. Hearing that, many people came and tried to narrate the story to Akbar. Even if some people told the story for a few days, Akbar finally asks, more. They thought that there was no more advantage and went away. ఒకరోజు అక్బర్ అసెంబ్లీలో బీర్బల్ని గమనించాడు. రాజు అడగగానే బీర్బల్ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంది. దాని ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. చెరువులో చాలా కొంగలు ఉండేవి. One day, Akbar noticed Birbal in the assembly. As soon as the king asked, Birbal started telling the story. There was one kingdom. A town in that kingdom. There is a big pond in that town. There is a huge tree on its bank. There were many storks in the pond. అందులో ఒకటి ఎగురుతూ వచ్చి చెట్టు మీద వాలింది. ఆ తర్వాత ఇంకోటి, కాసేపటికి మరొకటి. అంటూనే ఉన్నాడు. అక్బర్కి కోపం వచ్చి చాలు అని అరిచాడు. వెంటనే అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టారు. One of them came flying and landed on a tree. After that, another one after a while, he kept saying this. Akbar got angry and shouted, Enough! Immediately, everyone there clapped. అక్బర్ బీర్బల్ విజయాన్ని ప్రకటించి వాగ్దానం చేసినట్లుగా 1000 బంగారు నాణేలతో సత్కరించాడు. ఎప్పుడూ ఆ తర్వాత కథల మీద సమయం వృధా చేయలేదు. ఆ సమయాన్ని ప్రజల సమస్యల కోసం వెచ్చించాడు. Akbar announced Birbal's victory and honored him with 1,000 gold coins as promised. Never wasted time on stories after that. He spent that time for people's problems.